ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలామంది మహిళల జీవితాలకు సంబంధించిన ఒక సెన్సిటివ్ మరియు సైంటిఫిక్ ఇష్యూ. అదే ఫెర్టిలిటీ. అవును. అంటే సంతానోత్పత్తి సమస్యలు. ఆధునిక జీవనశైలిలో ఇదొక పెద్ద సవాలుగా మారిపోయింది. ఖచ్చితంగా. ఈరోజు మన టేబుల్ మీదున్న సోర్సెస్ ద్వారా ఈ సమస్యను కేవలం పైపైన కాకుండా అసలు మూలాల నుండి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ఆస్టోనియా 1 వాళ్ల హెర్బోన్యూట్రిజెనిక్స్ ఫీమేల్ ఫర్టిలిటీ న్యూట్రిషనల్ సపోర్ట్ గైడ్ ఉంది కదా. అవును. దాంతోపాటు వాళ్ళు డెవలప్ చేసిన 6 రకాల న్యూట్రాస్యూటికల్ ప్రోడక్ట్స్ యొక్క సైంటిఫిక్ లిటరేచర్ కూడా ఉంది. ఆ ప్రోడక్ట్స్ పేర్లు ఒకసారి చూస్తే యంగ్ ఫ్యూయల్, క్రిల్ 1, స్వీట్ 18+, వుమెన్ 1, AVBT+1 ఫంక్షనల్ జ్యూస్ మరియు అమేజింగ్ 40+. రైట్. ఈ డాక్యుమెంట్స్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, వయసును బట్టి మహిళల శరీరంలో జరిగే మార్పులను వీళ్ళు చాలా సైంటిఫిక్గా అప్రోచ్ అయ్యారు. అవును. ఇక్కడ మన ఉద్దేశ్యం ఈ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం కాదు, కానీ ఆ గైడ్లో చెప్పిన న్యూట్రిషనల్ సైన్స్ ద్వారా అసలు సమస్యలకి మూల కారణాలను ఎలా అడ్రస్ చేయొచ్చు అనేది ఎక్స్ప్లోర్ చేయడం. సరే, అసలు ఈ ఫర్టిలిటీ సమస్యలు ఎందుకంత కామన్ అయిపోయాయంటారు? ఈ సోర్సెస్లో నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిన పాయింట్ ఒకటుంది. సాధారణంగా ఫర్టిలిటీ అనగానే మనం దాన్ని ఒక రిప్రొడక్టివ్ ఆర్గన్కి సంబంధించిన ప్రాబ్లంగా మాత్రమే చూస్తాం కదా. అవును, ఏదో ఒక మందు వేసుకుంటే సరిపోతుందనుకుంటాం. కానీ ఈ డాక్యుమెంట్స్లో చెప్పిన అప్రోచ్ చాలా డిఫరెంట్గా ఉంది. వీళ్ళు శరీరాన్ని ఒక ఎకోసిస్టమ్ లాగా కన్సిడర్ చేస్తున్నారు. ఎకోసిస్టమ్ లాగా అంటే? అంటే ఇప్పుడొక విత్తనం మొలకెత్తాలంటే కేవలం విత్తనం బాగుంటే సరిపోదు కదా. ఆ నేల, అక్కడున్న వాతావరణం, నీరు అన్నీ అనుకూలంగా ఉండాలి కదా. కరెక్ట్. మనిషి శరీరంలో కూడా ఒక కొత్త ప్రాణం పోసుకోవాలంటే లోపల అలాంటి ఒక ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వాలి. ఓకే, కేవలం సిమ్టమ్స్ని మేనేజ్ చేయడం కాకుండా ఆ ఎకోసిస్టమ్ని పోషకాల ద్వారా ఎలా బిల్డ్ చేయాలి అనేది దీని మెయిన్ ఫోకస్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ ఎకోసిస్టమ్ పాయింట్ చాలా లాజికల్గా ఉంది. ఎందుకంటే మనం చూస్తున్న రెగ్యులర్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, PCOS, హార్మోన్ల ఇంబ్యాలెన్స్ లేదా ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడం, ఇవన్నీ కేవలం పైకి కనిపించే సిమ్టమ్స్ మాత్రమే. మరి ఈ సోర్సెస్ ప్రకారం వీటి వెనక యాక్చువల్గా ఏం జరుగుతోంది? మూలాల్లో ఉన్న సైన్స్ ఏంటి? ఇక్కడే మనం ఆక్సిడేటివ్ డ్యామేజ్ అంటే ఆక్సీకరణ నష్టం అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. మన సోర్సెస్ దీనిమీద చాలా స్ట్రెస్ చేశాయి. ఆక్సిడేటివ్ డ్యామేజ్ అంటే ఏంటి సరిగ్గా? సింపుల్గా చెప్పాలంటే మనం బతకడానికి ఆక్సిజన్ పీల్చుకుంటాం కదా, దానివల్లే కణాలకు ఎనర్జీ వస్తుంది. కానీ ఈ ప్రాసెస్లో కొన్ని ఫ్రీ రాడికల్స్ అనే బై ప్రోడక్ట్స్ రిలీజ్ అవుతాయి. ఇవి చాలా అస్థిరమైన అణువులు అని చదివాను. అవును. మన బాడీలో ఉండే న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్లు వీటిని కంట్రోల్ చేస్తాయి. కానీ ఎప్పుడైతే స్ట్రెస్, జంక్ ఫుడ్, నిద్రలేమి లేదా వాతావరణ కాలుష్యం లాంటివి పెరుగుతాయో అప్పుడు ఆ ఫ్రీ రాడికల్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందా? కరెక్ట్, చాలా పెరిగిపోతుంది. అంటే మనం ఒక యాపిల్ కోసి పెడితే కాసేపటికి గాలి తగిలి ఎలాగైతే బ్రౌన్ కలర్లోకి మారిపోయి పాడవుతుందో, ఈ ఫ్రీ రాడికల్స్ కూడా మన సెల్స్ని అలా డ్యామేజ్ చేస్తాయన్నమాట. భలే చెప్పారు. ఎగ్జాక్ట్లీ. ఆ యాపిల్కి జరిగిన డ్యామేజ్నే ఆక్సిడేటివ్ డ్యామేజ్ అంటారు. మన శరీరంలో ఉండే కణాలలో కల్లా మహిళల అండాలు చాలా సున్నితమైనవి. ఓహో, అంటే ఆ ఫ్రీ రాడికల్స్ వెళ్లి నేరుగా అండాల మీద దాడి చేస్తాయా? అవునండి. అలా దాడి చేసినప్పుడు ఎగ్ క్వాలిటీ పడిపోతుంది. దీనికి తోడు వయసు పెరిగే కొద్దీ న్యాచురల్గానే అండాశయాల పనితీరు కూడా తగ్గుతుంది. మరి PCOS లాంటి సమస్యలకి ఇదెలా కారణమవుతుంది? ఆ ఫ్రీ రాడికల్స్ ఇన్ఫ్లమేషన్ని అంటే శరీరంలో వాపుని పెంచుతాయి. ఈ ఇన్ఫ్లమేషన్ వల్లే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి అది PCOS లాంటి హార్మోన్ల సమస్యలకు దారితీస్తుంది. అర్థమైంది. సో కేవలం పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి ఒక పిల్ వేసుకోవడం వల్ల ఈ ఇంటర్నల్ డ్యామేజ్ కంట్రోల్ అవ్వదు కదా? అస్సలవ్వదు. అందుకే రూట్ కాజ్ని అడ్రస్ చేయాలి. అది నిజమే. PCOS ఉన్నప్పుడు బాడీలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయక మేల్ హార్మోన్స్ అయిన ఆండ్రోజన్స్ పెరిగిపోతాయని నేను వేరే ఆర్టికల్స్లో కూడా చదివాను. అవును, సోర్సెస్లో కూడా అదే చెప్పారు. సో ఈ సోర్సెస్లో ఈ రూట్ కాజ్ని అడ్రస్ చేయడానికి ఎలాంటి అప్రోచ్ తీసుకున్నారు? నేను గమనించినంతవరకు ఏజ్ను బట్టి 2 కేటగిరీలు చేశారు కదా? అవును, 2 వేరే వేరే బ్లూ ప్రింట్స్ ఇచ్చారు. ముందుగా 35 ఏళ్ల లోపు వాళ్ల గురించి చూద్దాం. ఈ 18 నుండి 35 ఏళ్ల మధ్యున్న వాళ్లకి వాళ్ళు సజెస్ట్ చేసిన బ్లూ ప్రింట్లో మెయిన్ టార్గెట్ హార్మోన్ కరెక్షన్ అని రాశారు కదా? అవును. దీనికోసం వాళ్ళు ఒక 4 ప్రోడక్ట్స్ని ఒక ప్రోటోకాల్లాగా సెట్ చేశారు. ఫస్ట్ది స్వీట్ 18+ అనే ఫౌండేషన్ ప్రోడక్ట్ ఉంది. ఇది అసలు ఎలా పనిచేస్తుంది? వయసు 35 లోపు ఉన్నప్పుడు అండాల సంఖ్య సాధారణంగా బాగానే ఉంటుంది.
కానీ లైఫ్ స్టైల్ వల్ల హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. అందుకే వీళ్ళ మొదటి లక్ష్యం హార్మోన్స్ని రీసెట్ చేయడం. ఓకే. ఈ స్వీట్ 18+ ని ఒక డైలీ వెల్నెస్ బేస్ లాగా డిజైన్ చేశారు. ఇందులో ఉండే స్పెసిఫిక్ మైక్రోన్యూట్రియంట్స్, విటమిన్స్ బాడీలో ఉండే డైలీ స్ట్రెస్ని, కార్టిజోల్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అంటే బాడీ స్ట్రెస్ మోడ్లోంచి బయటికి రావాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే బాడీ స్ట్రెస్ మోడ్లోంచి బయటికి వస్తుందో అప్పుడే బ్రెయిన్ నుంచి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి సిగ్నల్ సరిగ్గా వెళ్తాయి. ఓకే, అది జనరల్ బేస్ అనుకుందాం. కానీ హార్మోన్స్ని డైరెక్ట్గా టార్గెట్ చేయడానికి ఉమెన్ 1 అనే ఆయుర్వేదిక్ టానిక్ని కూడా ఈ ప్రోటోకాల్లో చేర్చారు. అవును, ఇది చాలా ఇంపార్టెంట్ టానిక్. ఆయుర్వేదం అనగానే నాకు శోకత్వక్, శతావరి లాంటి పేర్లు కనిపిస్తున్నాయి గైడ్లో. మోడర్న్ ఫర్టిలిటీ ఇష్యూస్కి ఈ ట్రెడిషనల్ హెర్బ్స్ ఎలా లింక్ అవుతాయి? చూడండి, ఈ పర్టికులర్ హెర్బ్స్ని మోడర్న్ సైన్స్ కూడా చాలా స్టడీ చేసింది. శతావరిని తీసుకుంటే దాన్నొక అడాప్టోజెన్ అంటారు. అడాప్టోజెన్ అంటే శరీరంలో ఏది ఎక్కువైతే దాన్ని తగ్గిస్తుంది, ఏది తక్కువైతే దాన్ని పెంచుతుంది. ఇది న్యాచురల్ ఫైటో ఈస్ట్రోజెన్స్ని కలిగి ఉంటుంది. కాబట్టి మహిళల్లో ఈస్ట్రోజెన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడంలో చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. వావ్, వండర్ఫుల్. మరి అశోకత్వక్ సంగతేంటి? అశోకత్వక్ అనేది యూట్రస్ అంటే గర్భాశయం కండరాలను బలోపేతం చేసి పీరియడ్స్ టైంలో వచ్చే క్రాంప్స్ని, బ్లీడింగ్ ఇష్యూస్ని కంట్రోల్ చేస్తుంది. ఈ టానిక్ ఉద్దేశమేంటంటే రీప్రొడక్టివ్ సిస్టమ్కి ఒక న్యాచురల్ రిథమ్ని తీసుకురావటం. ఇక్కడి వరకు హార్మోన్స్ కంట్రోల్ గురించి మాట్లాడాం. కానీ ఈ లిస్టులో మూడో ప్రోడక్ట్ క్రిల్ 17X స్ట్రెంగ్త్ అనుంది. అవును. దీన్ని ఎగ్ ప్రొటెక్షన్ కోసం వాడుతున్నారు అని సోర్సెస్లో ఉంది. అండం చుట్టూ రక్షణ కవచం అంటున్నారు. అంటే ఇందాక మనం ఆక్సిడేటివ్ డ్యామేజ్ గురించి మాట్లాడుకున్నాం కదా, దానికి ఇది విరుగుడు లాంటిదా? అవును, ఇది చాలా క్రూషియల్ పాయింట్. ఒక అండం ఆరోగ్యంగా ఉండాలంటే దాని చుట్టూ ఉండే సెల్ మెంబ్రెయిన్ అంటే కణత్వజం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే. ఈ మెంబ్రెయిన్ ఫాస్ఫోలిపిడ్స్తో తయారవుతుంది. క్రిల్ 1లో అంటార్క్టిక్ క్రిల్ నుంచి తీసిన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మామూలు ఫిష్ ఆయిల్ లాగా కాకుండా డైరెక్ట్గా ఫాస్ఫోలిపిడ్ ఫామ్లో ఉంటాయి. అంటే బాడీ దాన్ని వెంటనే అబ్జార్బ్ చేసుకుంటుందా? ఎగ్జాక్ట్లీ. సెల్ మెంబ్రెయిన్ దాన్ని వెంటనే లాగేసుకుంటుంది. దీనికి తోడు ఇందులో ఆస్టాక్సంథిన్ అనే ఒక అద్భుతమైన మాలిక్యూల్ ఉంది. ఈ ఆస్టాక్సంథిన్ గురించి నేను కూడా రీసెంట్గా విన్నాను. ఇది చాలా స్ట్రాంగ్ యాంటీఆక్సిడెంట్ అని చదివాను. ఇది ఎగ్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? మీరిందాక యాపిల్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, అవును. ఆ యాపిల్కి పైన ఒక కోటింగ్ వేస్తే గాలి తగిలినా అది ఎలా పాడవదో, ఈ అస్టాక్సాంథిన్స్ సెల్ మెంబ్రెయిన్లోకి చొచ్చుకుపోయి ఒక షీల్డ్ లాగా కూర్చుంటుంది. బయటనుంచి వచ్చే ఫ్రీ రాడికల్స్ని ఎగ్ లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. సో దానివల్ల అండం లోపే ఉండే డిఎన్ఏకి ఎలాంటి డ్యామేజ్ జరగదనమాట. కరెక్ట్. ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ రక్షణ చాలా చాలా అవసరం. ఓకే, ఎగ్ ప్రొటెక్షన్ అర్థమైంది. కానీ ఈ 35 లోపు వారి ప్రోటోకాల్లో 4గో ప్రోడక్ట్ AVBT+1 జ్యూస్ అనుంది. అవును, ఫంక్షనల్ జ్యూస్. ఇందులో కలబంద, బీట్రూట్, అర్జున ఉన్నాయి. నాకొచ్చిన డౌట్ ఏంటంటే, ఫర్టిలిటీ అనగానే ఓవరీస్, యూట్రస్ గురించి మాట్లాడతాం కదా, కానీ ఈ సోర్సెస్లో లివర్ డీటాక్స్ కోసం ఈ జ్యూస్నే సజెస్ట్ చేస్తున్నారు. సంతాన సమస్యలకు లివర్కి సంబంధమేంటి? ఇది చాలా మంది మిస్ అయ్యే పాయింట్. చూడండి, హార్మోన్లు పుట్టడం ఎంత ముఖ్యమో పనైపోయాక అవి బాడీ నుంచి బయటకు వెళ్ళిపోవడం కూడా అంతే ముఖ్యం. ఓకే, అంటే పాత హార్మోన్స్ని క్లియర్ చేయాలా? అవును. మన బాడీలో వాడేసిన ఈస్ట్రోజన్ని బ్రేక్ చేసి బయటకు పంపించే బాధ్యత లివర్ది. ఒకవేళ జంక్ ఫుడ్ వల్లనో ఆల్కహాల్ వల్లనో లివర్ స్లో అయిపోయిందనుకోండి, అప్పుడు ఆ పాత ఈస్ట్రోజన్ బాడీలోనే ఉండిపోతుందా? ఎగ్జాక్ట్లీ. ఆ పాత ఈస్ట్రోజన్ బాడీలోనే ఉండిపోయి మళ్ళీ రక్తంలో కలుస్తుంది. దీనివల్ల ఈస్ట్రోజన్ డామినెన్స్ అనే కండిషన్ వస్తుంది. అప్పుడు హార్మోన్ల సైకిల్ మొత్తం దెబ్బతింటుంది. అంటే లివర్ ఒక ఫిల్టర్ లాగా పనిచేసి పాత హార్మోన్స్ని క్లియర్ చేయాలి. ఆ ఫిల్టర్ బ్లాక్ అయితే మొత్తం సిస్టమ్ పాడవుతుంది. పర్ఫెక్ట్గా చెప్పారు. అందుకే ఈ కలబంద బీట్రూట్ ఉన్న జ్యూస్తో ఆ లివర్ని క్లీన్ చేస్తారు. మేక్ సెన్స్. సో 35 లోపు వాళ్లకి హార్మోన్స్ బ్యాలెన్స్, ఎగ్ మెంబ్రెయిన్ ప్రొటెక్షన్ మరియు లివర్ క్లెన్జింగ్ ఇది వాళ్ల బ్లూ ప్రింట్. అవును. మరి 35 ఏళ్లు దాటిన వాళ్ల పరిస్థితేంటి? గైడ్లో వాళ్ల కోసం వేరే ప్రోటోకాల్ ఇచ్చారు కదా. ఇక్కడ సోర్సెస్ దేనిమీద ఫోకస్ చేస్తున్నాయి? 35 ఏళ్లు దాటాక బాడీలో గేమ్ పూర్తిగా మారిపోతుంది. ఇక్కడ కేవలం హార్మోన్లు మాత్రమే ప్రాబ్లం కాదు. ఇందాక మనం అండాల సంఖ్య గురించి మాట్లాడుకున్నాం కదా.
వయసు పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా ఎగ్ రిజర్వ్ పడిపోతుంది కదా. అవును. ఎగ్ రిజర్వ్ పడిపోవటమే కాకుండా ఉన్న అండాల క్వాలిటీ కూడా బాగా తగ్గిపోతుంది. దీనికి ప్రధాన కారణం సెల్యులార్ ఏజింగ్, అంటే కణాల స్థాయిలో వచ్చే వృద్ధాప్యం. ఓకే. అందుకే ఆస్టోనియా 1 వాళ్ళు ఈ ఏజ్ గ్రూప్కి సెల్యులార్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తూ ప్రోటోకాల్ని డిజైన్ చేశారు. అంటే వాళ్ళ ఫౌండేషన్ ప్రోడక్ట్ని కూడా మార్చారు కదా. స్వీట్ 18+ తీసేసి దాని ప్లేస్లో అమేజింగ్ 40+ అని యాడ్ చేశారు. ఈ మార్పెందుకు? ఎందుకంటే 35 తర్వాత మెల్లగా పెరీమెనోపాజ్ లక్షణాలు మొదలవుతాయి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ లెవెల్స్ విపరీతంగా ఫ్లక్చువేట్ అవుతుంటాయి. అర్థమైంది. బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. ఇవి ఈ హార్మోనల్ ట్రాన్సిషన్ని స్మూత్ చేస్తాయి. వయస్సు వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేసి అండాశయాలు త్వరగా ముసలివి కాకుండా చూస్తాయి. ఇదర్థమైంది. కాని ఈ గైడ్ అంతటికీ హైలైట్ లాగా అనిపించింది మాత్రం వీళ్లు చెప్పిన యంగ్ ఫ్యూయల్ ప్రొడక్ట్. 35 ఏళ్లు దాటిన వాళ్లలో ఎగ్ క్వాలిటీ పెంచడానికి ఇది చాలా కీలకమైనదని సోర్సెస్ చెప్తున్నాయి. అవును, అది చాలా అడ్వాన్స్డ్ ఫార్మ్యులేషన్. ఇందులో ఎన్ఎంఎన్, NAD+ సపోర్ట్, రెస్పెరాట్రాల్, గ్లూటాథియాన్ లాంటి చాలా కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇవి వినడానికి యాంటీ ఏజింగ్ రీసెర్చ్లో వాడే పదాల్లా ఉన్నాయి. అసలు ఇవి ఎగ్ లోపల ఏం చేస్తాయి? కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఖచ్చితంగా. ఇది తెలుసుకోవాలంటే మనం ముందుగా మైటోకాండ్రియా గురించి మాట్లాడుకోవాలి. మనం చిన్నప్పుడు బయాలజీ క్లాస్లో చదువుకున్నాం కదా, మైటోకాండ్రియా అంటే కణాలకు శక్తినిచ్చే బ్యాటరీలు అని, పవర్ హౌజెస్ ఆఫ్ ద సెల్. అవును, బాగా గుర్తుంది. మన బాడీలో ఉండే సెల్స్ అన్నిటికంటే అత్యంత పెద్ద కణం అండం. ఒక అండం ఫలదీకరణ చెంది పిండంగా మారాలంటే దానికి విపరీతమైన ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని ఇచ్చేవి వందల సంఖ్యలో ఉండే ఈ మైటోకాండ్రియాలే. అంటే ఎగ్కి పవర్ సప్లై చేసే జనరేటర్లన్నమాట ఇవి. అవును. అయితే వయసు పెరిగే కొద్దీ ఈ జనరేటర్ల కెపాసిటీ తగ్గిపోతోంది. ఎందుకు తగ్గుతుంది అంటే వాటి లోపల ఉండే NAD+ అనే ఒక రసాయనం, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ బ్యాటరీ ఫ్లూయిడ్ లెవెల్స్ పడిపోతాయి. ఓహో, NAD+ లేకపోతే? ఆ NAD+ లేకపోతే మైటోకాండ్రియా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయలేవు. ఎనర్జీ లేకపోతే ఎగ్ సరిగ్గా డెవలప్ అవ్వదు, లేదా డివైడ్ అయ్యేటప్పుడు క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. ఇక్కడ నాకొక లింక్ కనబడుతోంది. ఈ యంగ్ ఫ్యూయల్లో ఉన్న NMN అనేది ఈ NAD+ని పెంచడానికేనా? ఎగ్జాక్ట్లీ. భలే కాచేశారు. మనం డైరెక్ట్గా NAD+ని తీసుకోలేము, అది సెల్స్లోకి వెళ్లదు. అందుకే NMN ఇస్తారు. అంటే NMN బాడీలోకి వెళ్ళాక NAD+గా మారుతుందన్నమాట. కరెక్ట్. ఇది ఆ బ్యాటరీలకి కావలసిన ఫ్లూయిడ్ని ఫుల్ చేసి మైటోకాండ్రియాని మళ్లీ యంగ్గా పనిచేసేలా చేస్తుంది. దీనివల్ల ఎగ్కి కావలసిన సెల్యులార్ ఎనర్జీ విపరీతంగా పెరుగుతుంది. వావ్, ఇది చాలా సైంటిఫిక్ అప్రోచ్ లాగా ఉంది. మరి ఇందులో ఉన్న రెస్బెరాట్రాల్కి, గ్లూటాథియాన్కి ఉన్న రోలేంటి? రెస్బెరాట్రాల్ అనేది రెడ్ వైన్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ అని నేను చదివాను. అది కూడా ఏజింగ్ని స్లో చేస్తుందని కదా సైంటిస్టులు చెప్తున్నారు. అవును. NMN అనేది బ్యాటరీకి ఫ్లూయిడ్ ఇస్తే, రెస్బెరాట్రాల్ అనేది ఆ బ్యాటరీని ఆన్ చేసే స్విచ్ లాంటిది. ఈ రెండూ కలిస్తేనే రిజల్ట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మరి గ్లూటాథియాన్? ఇక గ్లూటాథియాన్ అనేది మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్. ఇది సెల్ లోపల ఉండి ఎలాంటి ఆక్సిడేటివ్ డ్యామేజ్ జరగకుండా క్లీన్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో ఈ యంగ్ ఫ్యూయల్ అనేది ఎగ్ లోపలి ఎనర్జీని బూస్ట్ చేస్తే, ఇందాక మనం మాట్లాడుకున్న krill-1 ఎగ్ బయట మెంబ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తోంది. వీటికి తోడు హార్మోన్స్ కోసం Women1, లివర్ కోసం AVBT జ్యూస్, ఇవన్నీ కలిపి 35+ వాళ్లకి ఒక కంప్లీట్ ఇంటర్నల్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేస్తాయి. అంటే 35+ వాళ్లకి సమస్య కేవలం హార్మోన్ల దగ్గర లేదు, సెల్ లోపల ఎనర్జీ ఫెయిల్ అవ్వడం దగ్గర ఉంది. దాన్ని టార్గెట్ చేయడం వల్లే దీన్ని ఒక ప్రోటోకాల్ లాగా ఫాలో అవ్వమంటున్నారు. అవును, పర్ఫెక్ట్గా సమరైజ్ చేశారు. కానీ ఇక్కడే నాకు ఇంకో మేజర్ క్వశ్చన్ ఉంది. ఈ డాక్యుమెంట్స్లో ఒక పాయింట్ని గట్టిగా స్ట్రెస్ చేశారు. ఈ న్యూట్రిషన్ ఏదైనా సరే కనీసం 3 నుంచి 6 నెలల పాటు కంటిన్యూస్గా, కన్సిస్టెంట్గా వాడాలని ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ రోజుల్లో అందరికి ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి కదా. 2 వారాల్లో పీరియడ్స్ రెగ్యులర్ అయిపోవాలంటారు. మరి 3 నెలల లాంగ్ టైం లైన్ వెనుకున్న బయోలాజికల్ రీజన్ ఏంటి? ఈ టైం లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే చాలా మంది ఇక్కడే తప్పు చేస్తారు. 1 నెల వాడి రిజల్ట్ రాలేదని మానేస్తారు. అవును, చాలామంది అలాగే చేస్తారు. కానీ మన బాడీలో ఒక అండం డెవలప్ అయ్యే ప్రాసెస్ని ఫొలిక్యులోజెనెసిస్ అంటారు.
ప్రతి అండం ఓవరీస్లో ఒక డార్మెంట్ స్టేజ్లో అంటే నిద్రావస్థలో ఉంటుంది. ఓకే. అది అక్కడ్నుంచి యాక్టివేట్ అయ్యి పెరిగి మెచ్యూర్ అయ్యి ఓవ్యులేషన్ ద్వారా బయటకు రావడానికి ఖచ్చితంగా 72 నుంచి 90 రోజుల సమయం పడుతుంది. ఓ అంటే ఈరోజు రిలీజ్ అవుతున్న ఎగ్ యాక్చువల్గా 3 నెలల క్రితమే డెవలప్ అవ్వడం స్టార్ట్ చేసిందనమాట. కరెక్ట్. మీరు దీన్ని ఒక పంట పండించడంలాగా ఊహించుకోండి. మీరీరోజు భూమిలో ఎరువు వేసి రేపే నాకు క్వాలిటీ ఉన్న పంట రావాలి అంటే ఎలా కుదురుతుంది? అస్సలు కుదరదు. దానికొక సీజన్ పడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ విత్తనం మొలకెత్తి పెరిగి కోతకు రావడానికి ఎలాగైతే టైం పడుతుందో ఈ 90 రోజులు కూడా ఎగ్కి ఒక సీజన్ లాంటిది. సో వాళ్ళు తీసుకునే ఈ సప్లిమెంట్స్ ఎప్పుడు పనిచేస్తాయి? మీరు ఈరోజు తీసుకోబోయే యంగ్ ఫ్యూయల్లోని ఎన్ఎంఎన్ కానీ క్రిల్-1లోని ఒమేగా-3 కానీ ఈరోజు స్టార్ట్ అవుతున్న చిన్న ఎగ్ని ప్రొటెక్ట్ చేస్తాయి. 3 నెలల పాటు ఆ ఎగ్కి కంటిన్యూస్గా ఈ ఎనర్జీ ప్రొటెక్షన్ ఇస్తేనే 90 రోజుల తర్వాత అది పూర్తి క్వాలిటీతో బయటకొస్తుంది. ఇది వింటుంటే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. ఎందుకంటే మనం బాడీని ఒక మెషిన్ లాగా చూస్తున్నాం. ఏదో ఒక స్విచ్ వేస్తే ఆన్ అవ్వడానికి. కానీ ఇదొక కాంప్లెక్స్ బయాలజికల్ ప్రాసెస్. అవును, ఇది ప్యూర్ బయాలజీ. ఈ 90 రోజుల సైకిల్ని గౌరవించకుండా మధ్యలో బ్రేక్ ఇస్తే ఆ డెవలప్ అవుతున్న ఎగ్కి న్యూట్రిషన్ కట్ అయిపోయి మళ్లీ మొదటికొస్తుందన్నమాట. అవును, అందుకే ఈ సోర్సెస్ కన్సిస్టెన్సీ గురించి అంత గట్టిగా చెప్తున్నాయి. హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలన్నా, లివర్ డీటాక్స్ జరిగి సిస్టమ్ క్లీన్ అవ్వాలన్నా, ముఖ్యంగా కణాల స్థాయిలో ఎనర్జీ రీబిల్డ్ అవ్వాలన్నా బాడీకి టైం ఇవ్వాలి. నిజమే. ఒక ఓపికతో కూడిన అప్రోచ్ తీసుకుంటేనే సంతానలేమి సమస్యల మూలాల్ని మనం అడ్రస్ చేయగలం. ఇదొక ఓవర్నైట్ మ్యాజిక్ కాదు కదా. అస్సలు కాదు. ఈరోజు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ వింటుంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి సంబంధించి మన ఆలోచనా విధానం ఎంత మారాలి అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఒకసారి మనం కవర్ చేసిన మెయిన్ పాయింట్స్ని సమ్మరైజ్ చేస్తే, చెప్పండి. ఆస్ట్రోనియా 1 వాళ్ళ గైడ్ ప్రకారం ప్రతి ఒక్కరికీ ఒకే సొల్యూషన్ పనిచేయదు. 35 ఏళ్లలోపు వాళ్ళకి హార్మోన్ల అసమతుల్యత, స్ట్రెస్ మెయిన్ ఇష్యూస్ కాబట్టి వాళ్ళు స్వీట్ 18+తో పాటు హెర్బల్ సపోర్ట్, ఎగ్ మెంబ్రెయిన్ ప్రొటెక్షన్ మరియు లివర్ ఫిల్ట్రేషన్ మీద ఫోకస్ చేయాలి. కరెక్ట్. అదే 35 ఏళ్లు దాటిన వాళ్లలో ఎగ్ రిజర్వ్, ఎగ్ ఎనర్జీ పడిపోతాయి కాబట్టి వాళ్ళు సెల్యులర్ ఏజింగ్ని ఆపడం కోసం అమేజింగ్ 40+ని బేస్గా చేసుకుని యంగ్ ఫ్యూల్ ద్వారా మైటోకాండ్రియాకి డైరెక్ట్ ఎనర్జీ పంపించాలి. అవును. ఈ 2 గ్రూపుల వారు కనీసం 3 నెలల పాలిక్లోజెనసిస్ సైకిల్ని అర్థం చేసుకుని పోషకాలను అందిస్తేనే రిజల్ట్ ఉంటుంది. సో ఈ సోర్సెస్ మనకొక క్లియర్ సైంటిఫిక్ రోడ్ మ్యాప్ని ఇచ్చాయి. ఫైనల్గా ఈ గైడ్లోని సైన్స్ని అనలైజ్ చేస్తున్నప్పుడు నాకు తట్టిన ఒక ఇంట్రెస్టింగ్ యాంగిల్ గురించి చెప్పాలి. ఓహో, ఏంటది? మనం ఈ డిస్కషన్ అంతా ఒక కొత్త జీవికి ప్రాణం పోయడం గురించి, అండాల్ను రక్షించడం గురించి మాట్లాడుకున్నాం కదా. దానికోసం యంగ్ ఫ్యూయల్ క్రిల్-1లోని ఎన్ఎంఎన్, రెస్విరాట్రాల్, అస్టాక్సంథిన్ లాంటి మాలిక్యూల్స్ వాడారు అన్నాం. అవును. కానీ మోడర్న్ సైన్స్లో ఇవే మాలిక్యూల్స్ని యాంటీ ఏజింగ్ మరియు లాంజెవిటీ అంటే మనిషి ఆయుష్ పెంచే పరిశోధనల్లో కూడా వాడుతున్నారు. వావ్! అంటే ఫర్టిలిటీ కోసం వాడే న్యూట్రిషన్ ఓవరాల్ హ్యూమన్ లైఫ్ ఎక్స్టెన్షన్కి కూడా లింక్ అయి ఉందంటారా? అదే కదా ఇక్కడ పాయింట్. ఒక చిన్న కణంలో ఆక్సిడేటివ్ డ్యామేజ్ని ఆపి మైటోకాండ్రియాని మళ్లీ యవ్వనంగా మార్చి ఒక కొత్త ప్రాణాన్ని సృష్టించగలిగే శక్తి ఈ మాలిక్యూల్స్కి ఉన్నప్పుడు అవే మాలిక్యూల్స్ మన శరీరంలోని ప్రతి కణానికి అదే ఎనర్జీని ఇస్తే మనిషి వృద్ధాప్యాన్ని కూడా ఎందుకు రివర్స్ చేయలేవు? మైండ్ బ్లోయింగ్ పాయింట్ అండి. అవును. ఈ అద్భుతమైన సైన్స్ కేవలం రీప్రొడక్షన్కే పరిమితం కాదు. భవిష్యత్తులో వయస్సును వెనక్కి తిప్పే అమృత రహస్యం కూడా కావచ్చనేది నా అభిప్రాయం. దట్స్ ఎ బ్రిలియంట్ థాట్. కొత్త ప్రాణాన్నిచ్చే సైన్సే మన ప్రాణాన్ని యవ్వనంగా ఉంచే సైన్స్ కూడా కావచ్చనే ఐడియా నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, వింటున్న వాళ్ళు దీని గురించి ఒకసారి ఆలోచించాలి. ఖచ్చితంగా. బాడీని ఒక ఆర్గాన్లా కాకుండా ఒక ఎకోసిస్టంలా చూడడం, దానికి సరైన ఫ్యూయల్ ఇవ్వడం అనేది ఎంత పవర్ఫుల్లో ఈరోజు మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లోర్ చేశాం. ఈ థాట్తోనే ఈరోజు మన డీప్ డైవ్ని ముగిద్దాం.